నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. మీ అందరికీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీక్ అనాలిసిస్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం, సుస్వాగతం. పార్ట్ 1లో అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అబ్బాయిల గురించి, ఇందాక అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఆంటీలు ఇద్దరు కలిపే ఉన్నారు. ఇందులో కూడా అబ్బాయిలు అంకుల్స్ కలిపే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రతిదీ వివరంగా వీలైనంత క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నిద్దాం. సో పదండి, ఆలస్యం ఎందుకు, ముందుగా మనం కామనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ కామనర్లో కూడా అతి కామనర్ ఉన్నాడు కదా ఒక అతను, ఆయన గురించి ముందు మాట్లాడేసుకుందాం. ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది ఆ మొదటి క్యాండిడేట్ ఎవరు నేను అంటున్నానని. ఎస్, హరీష్ గారు. ఈయనకి నేను రాహు అనే టైటిల్ ఇచ్చాను కానీ థంబ్నెయిల్లో. యాక్చువల్లీ నా ఉద్దేశంలో ఈయన ఏంటంటే వన్ ఆఫ్ ద వరస్ట్ క్యాండిడేట్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. అయితే ఈయన గురించి వేరే స్టేట్మెంట్ కూడా అవసరం లేదు, చక్కగా చెప్పగలను. వారం రోజులు చూసిన తర్వాత ప్రతిదీ ఫస్ట్ డే ఇంతకు ముందు అగ్ని పరీక్షలో చూసినప్పుడు కానీ ఇక్కడ చూసినప్పుడు కానీ నాకు ఒకటే అనిపించింది, ఒక పక్కా ఫేక్ పర్సన్ అండ్ ఒక సైకోపాత్ టైప్ క్యాండిడేట్ అని అర్థమైపోతుంది. ఎవరిని దగ్గరికి తీసుకోలేడు, ఎవరితోని కలలేడు, అందరి మీద గ్రజ్జలు పెట్టుకుంటాడు. ఏ విషయం అండ్ కొన్నిసార్లు తనూజ విషయంలో ఈయన పాస్ చేసిన స్టేట్మెంట్ కానీ అన్నపూర్ణిలా ఉండాలని ఏదో చెప్పాడు కదా, అవి 200% రాంగ్. అండ్ అలాగే ఈయన మాట నగ్గాలనుకుంటాడు తప్ప వేరే వాళ్ళని మాటని నగ్గనివ్వడు. అలాగే నిన్న టాస్కుల్లో కూడా ఎంత ఈయన గెలవడానికి ఎన్ని దొడ్డిదారులు ఎన్నో తొక్కుతాడు. అది ఎదుటి వాళ్ళు చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దదాని కింద హైలైట్ చేద్దాం అనుకుంటాడు ప్రతిదీ. అండ్ చాలా కన్నింగ్, మనుషుల మధ్య గొడవలు పెట్టడానికి, మనుషుల మధ్య దూరం పెంచడానికి మాక్సిమం ప్రయత్నం అయితే చేస్తుంటాడు ఈయన బిహేవియర్ అనేది మనం ఫేస్ బై ఫేస్ రోజు చూస్తూనే ఉన్నాం. చిన్న విషయాన్ని పెద్ద చేయడంలోను లేదా లాగడంలోను సాగదీయడంలోను ఈయన మించినోడు లేడు. నిన్న టాస్క్లో తర్వాత నిన్న ఈయన బిహేవ్ చేసిన విధానం అయితే నా భవిష్యత్ అంత వరస్ట్గా, ఇంకా చివరికి మన పల్లవి ప్రశాంత్ కూడా బిహేవ్ చేయలేడు అనుకుంటా. సో అండ్ ఈవెన్ పల్లవి ప్రశాంత్ దాకెందుకు మన విష్ణుప్రియ కూడా బిహేవ్ చేయలేదు అంత వరస్ట్గా. సో అంతటి వరస్ట్ క్యాండిడేట్ అని నాకైతే అనిపిస్తుంది. ఈయనకి ఇంకా స్టిల్ మీకు నచ్చి ఓట్లేయాలి ఎవరైనా అనుకుంటే మాత్రం మీ ఇష్టం. బట్ ఈయన మాత్రం ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైకోపాత్ నాకు అర్థమైనంత వరకు. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు, ఆయన గురించి కూడా చూద్దాం. రాహు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు కేతు గురించి మాట్లాడుకుందాం. ఆయనే మర్యాద మనీష్. యాక్చువల్లీ ఈయనకి అమర్యాద మహేష్ అంటే బాగుండేది. మర్యాద మహేష్ కన్నా కూడా తోపు కాదు, నేనే తోపు కాదు, నాకంటే తోపు ఇంకెవ్వరూ లేరు అనే భ్రమలో మొత్తం బిగ్ బాస్లో బతికేద్దామని వచ్చిన ఒక రెడ్ ఫ్లవర్ క్యాండిడేట్ అని అయితే అనిపిస్తుంది. పరుగు సినిమాలో సునీల్ గారి డైలాగ్ ఉంటుంది ఒకటి, నేను మహా మేధావని అనుకునే తెంగరాదవనరా అని. డైలాగు ఈయనకి మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది. ఏంటంటే మాట్లాడితే పైన ఏమున్నా లేకపోయినా లోపల చాలా ఉంది అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ లోపల కూడా ఏమీ లేదని అర్థమైపోతుంది. ఆయన రాము రాథోడ్తో బిహేవ్ చేసిన విధానం అయితే నాకైతే వంగబెట్టి గుద్దు మీద గుద్దేయాలని అంత వరస్ట్ బిహేవియర్ చేసాడు ఈయన. నేను ఏదో అంటున్నానని కాదు కానీ. సో ఇంతకు మించి ఈయన గురించి టైం వేస్ట్ చేయడం కూడా అనవసరం. బిగ్ బాస్లో 3వ క్యాండిడేట్ డీమాన్ పవన్. బకరా అని అన్నాను కదా, ఈయన రీతు వర్మ చేతులు ఎప్పటికైనా బకరా అవ్వక తప్పదు కాబట్టి ఇది కరెక్ట్ యాప్ట్ అని నాకు అనిపించింది. అది కాకుండా ఈయన బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో ఈయనకి తెలియదు, ఈయనకు ఓట్లు ఎందుకు వేసారో జనాలకు తెలియదు, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. మొత్తానికి ఒక చిక్కు ప్రశ్నల, ఇప్పుడు ఏ రివ్యూవర్కైనా సరే ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఎవరైనా ఉన్నారు అంటే ఈ సీజన్లో ఈయనే. ఎందుకున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతాడో ఎవ్వరికి ఏమీ తెలియదు. ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. సరే, మనం మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవాలి అంతే. అంతకుమించి ఈయన గురించి ఏమీ లేదు, చేసేది పీకేది ఏమీ లేదు అంతే. ఇంతకుమించి టైం కూడా మన దగ్గర ఎక్కువ లేదు కాబట్టి ముగిద్దాం. నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్గా కామనర్గా వచ్చిన వాళ్ళలో 4వ పర్సన్ కళ్యాణ్ పడాల సోల్జరు. ఈయనకి బుద్ధిమంతుడు అని బిరుదిచ్చాను కదా యాప్టీన్కి. ఈయన మాట్లాడే దగ్గర నుంచి అన్ని ఆచి తూచి అనుకువగా మాట్లాడతాడు, అందరితో అనుకువగానే ఉంటున్నాడు, అందరినీ కలుపుకెళ్ళిపోతున్నాడు, అన్నిట్లోని పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కామనర్గా వచ్చిన 6గురిలో టాప్ 5లో ఉండే అర్హత ఎవరికైనా ఉంది అంటే ఈయన ఒక్కడికే ఉంది ఈ వారం పరంగా. ముందు అది ఆయన నిలబెట్టుకుంటాడా పాడు చేసుకుంటాడా అనేది ఈయన చేతిలో ఉంది. మాటలు కూడా పర్ఫెక్ట్గా ఆచి తూచి పాయింట్ టు పాయింటే మాట్లాడుతున్నాడు.
అలాగే రూల్స్ పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు, టాస్కుల్లో తన 100% ఇస్తున్నాడు, అందరితోనే కలిసిపోతున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఈయనతో. నా ఉద్దేశంలో ఈయన ఖచ్చితంగా టాప్ 5లో అయితే ఉంటాడు. కామనర్స్ నుంచి ఎవరైనా టాప్ 5కి వెళ్ళాలి అనుకుంటే ఈయన ఒక్కడికే అర్హత ఉంది. సో ఇది ఇక్కడతో ఈ కామనర్స్ గురించి ముగించాం. బట్ ఈ ఫస్ట్ ఈ ఎవరైనా మర్యాద మనీష్ కానీ లేకపోతే ఈయన ఇద్దరిలో ఎవరైతే ఉన్నారో ఓనర్స్ కింద వచ్చి లేకపోతే కామనర్స్ అనుకుంటున్న వాళ్ళు అండ్ వేరే అబ్బాయి, వీళ్ళ నలుగురు వల్ల కూడా మన కామనర్స్ మీద ఉండే రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం కామనర్ వెళ్ళాలంటే వీళ్ళు ఆలోచించే అంత విధంగా వీళ్ళు అంత బ్యాడ్ ఇంప్రెషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కొంచెం అది తగ్గించుకుని సెలబ్రిటీస్ కన్నా వీళ్ళ పొగరు ఎక్కువైపోతుంది. అదే సెలబ్రిటీస్ యాక్చువల్లీ పొగరుగా ఉంటారు, వాళ్ళు అనుకోకున్నారు, వీళ్ళ పొగరు ఎక్కువైపోయింది అక్కడ. సో అదంతా వయసు అంటే కామనర్కైనా సెలబ్రిటీకైనా ఆ పొగరు ఉంటే ఎవరికి మంచిది కాదు. అది వీళ్ళు తగ్గించుకుంటే కొంచెం బెటర్ నా ఉద్దేశం. యాక్చువల్లీ అది అయితే నాకు ఈ పవన్ కళ్యాణ్లో అయితే కనిపించలేదు, కానీ ఈవెన్ డివైన్ భవన్లో కూడా అది లేదు. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరిలోనే ఎక్కువ కనిపిస్తుంది. అది కొంచెం తగ్గించుకుని కామన్ మ్యాన్కి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే ముందుగా భరణి గారి గురించి మాట్లాడుకుందాం. ఈయనైతే అందరిలోకి ఒక పెద్ద రాయిడ్ టైప్లో, పెద్దన్న టైప్లో అందరినీ కంట్రోల్ చేద్దాం అనుకుని కొంచెం ట్రై చేస్తున్నాడు. అదొకటి తగ్గించుకుంటే బాగుంటుంది ఈయన. అండ్ ఏదైనా సరే ఇంకా కొంచెం ఎవరిని నప్పించకుండా ఎవరిని నొప్పించకుండా తను తప్పించుకుని చేద్దాం అనుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ అది కూడా కొంచెం మానుకుంటే మంచిదే. అంటే అది జనరల్గా ఓకే, అది మంచి పద్ధతే, కాకపోతే బిగ్ బాస్కి అది సరిపోదు. కొన్ని పాయింట్స్ పెట్టడంలో కానీ బిహేవియర్ పరంగా కానీ అన్నిట్లోనే ఈయన పర్ఫెక్ట్గా ఉంటున్నాడు. నా ఉద్దేశంలో ఈయన కూడా టాప్ 5లో ఉంటాడు. ఎగ్జాక్ట్ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ బట్ నాకు ఎందుకో ఒక కామన్ సెన్స్ అయితే చెప్తుంది ఈయన టాప్ 5లో ఉండే క్యాండిడేటే అని. బిహేవియర్ పరంగా కానీ లేకపోతే వేరే స్ట్రాటజీలు కూడా ఇంప్రూవైజ్ చేసుకోవాలి. ఈవెన్ ఏదైనా సరే ఈయనైతే టాప్ 5లో ఉంటాడు అని నాకు ఎందుకో గట్టిగా కొడుతుంది. బట్ వర్త్బుల్ క్యాండిడేటే, పెద్దగా నెగిటివ్స్ లేవు అండ్ అలానే సూపర్ పాజిటివ్స్ కూడా లేవు, కానీ న్యూట్రల్గా ఉన్నాడు ప్రస్తుతానికి అయితే. చూద్దాం ముందు ఈయన ఎలా షైన్ అవుతాడు అనేది. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు ఇతను, లేకపోతే బిగ్ బాస్ 9కి అర్థమే లేదు అన్నట్టు బిహేవ్ చేసిన క్యాండిడేట్ అయితే ఇమాన్యుయల్. కామెడీ జనరేట్ చేయడంలో కానీ అందరితో కలుపులుగా కానీ కొన్నిసార్లు ఆ స్ట్రాటజీస్ విషయంలో కానీ ఏదైతే మొన్న నామినేషన్ టైంలో ఈయన ఒక పాయింట్ చెప్పాడో అది నాకు చాలా 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 వ్యాలిడ్ అనిపించింది. ఆలోచన కూడా మిగతా వాళ్ళలో లేదు ఉద్దేశం నాకు కలిగింది. కొంచెం బాగానే ఆలోచిస్తున్నాడు. ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో అక్కడ పర్ఫెక్ట్గా రేస్ చేస్తున్నాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు, అన్నీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరిలోకి ఉన్న వాళ్ళలో ఒక బెస్ట్ క్యాండిడేట్ కింద అనిపిస్తున్నాడు నాకు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ముందు ఇది నిలబెట్టుకుంటాడా లేకపోతే ఇంకా షైన్ అవుతాడా లేదా డౌన్ ఫాల్కి వస్తాడా అదంతా ఈయన చేతిలోనే ఉంటుంది. వాయిస్ని ఇంకా కొంచెం రేస్ చేయాల్సిన చోట రేస్ చేసి, అంటే కొంచెం స్మూత్గా నిదానమే ప్రధానం అన్నట్టు చెప్తున్నాడు, కానీ ఇంకొంచెం రేస్ చేస్తే ఇంకా కొంచెం లైమ్ లైట్లోకి వస్తాడనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఈయన ప్యూరెస్ట్ సోల్ అన్నట్టే అనిపిస్తుంది. చాలా మంచివాడి కింద కనిపించాడు ఈ వీక్ అయితే. ఆడిన ఒక్క టాస్క్ ఇరక్కొట్టాడు, మామూలుగా కాదు అసలు. కానీ పూర్తిగా సైలెంట్గానే ఉన్నాడు, పెద్దగా వాయిస్ అవుట్ రేస్ చేయట్లేదు. ఒకసారి తనూజ గురించి సంజనా గారు అంటే అసలు పడట్లేదు ఈయనకి. సంజనా గారు ఈయన సిగరెట్లు దాచి ఆడుకున్నా కూడా చాలా ప్రశాంతంగా కూల్గానే ఉన్నాడు. అందరితోని మంచిగా నీట్గా ఎవరు కామెడీ చేద్దామన్నా అంటే ఏమంటారు పాలల్లో నీళ్లు కలిసినట్టు అందరితోని ఈజీగా కలిసిపోతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అహంకారం కానీ ఆ పొగరు కానీ ఏమీ చూపించట్లేదు. కాకపోతే ఆ ప్రోయాక్టివ్నెస్ లేదు ఈయనలో. ఇంకా ఆ ప్రోయాక్టివ్నెస్ ఒకటి తెచ్చుకొని కొంచెం ఇమాన్యుయల్తో పాటు కలిసి ఆయన కొంచెం ఆ ప్రోయాక్టివ్నెస్ డెవలప్ చేసుకున్నాడంటే మాత్రం ఈయన కూడా టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన అది తగ్గిపోయింది. బట్ టాప్ 5లో ఉంటాడా లేదా అనేది ఈయన చేతిలోనే ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికి అయితే డౌట్ఫుల్ నాకు కూడా. కాబట్టి నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుందాం. ఫైనల్ క్యాండిడేట్ రాము రాథోడ్. కొంచెం అమాయకుడిలా కనిపించాడు, బట్ ఆ టాస్క్లో మాత్రం ఇరగదీశాడు, మామూలుగా కాదు. అందుకే మిరపకాయ్ అని పిలుద్దాం అనుకుంటున్నాను ఈయన్ని. కానీ బట్టలు ఉతకడానికే పరిమితం అయిపోయాడు ఈ వారం అన్నట్టు అనిపించింది. అండ్ ఆ ప్రియా లేకపోతే ఆ అమ్మాయి పేరే శ్రీజ,
ఇద్దరు ఆ ఫుడ్ విషయంలో గొడవ పడినప్పుడు లేదా నామినేట్ చేసినప్పుడు కొంచెం వాయిస్ అవుట్ చేసి తన తప్పు కాదు అని చెప్పాల్సింది. కానీ వీళ్ళతో నాకెందుకు అన్నట్లు వదిలేశాడు. బట్ అలా వదలడం కూడా కరెక్ట్ కాదు బిగ్ బాస్లో. అలాంటివన్నీ సరి చేసుకుంటూ ముందుకెళ్తే ఈయన కూడా వర్త్ క్యాండిడేటే. బట్ ఇంకా చాలా చాలా షైన్ అవ్వాలి. చాలా విషయాల్లో చాలా వెనకబడి ఉన్నాడు. టాస్క్లు ఒక్కటి ఆడితే సరిపోదు కదా, మాట వ్యూహం అన్నీ ఉండాలి. అవి కొంచెం లోపించాయి. అవి కొంచెం సరి చేసుకుంటే ఇంకా బెటర్ అవుతాడని నా ఒపీనియన్. బట్ వర్తబుల్ క్యాండిడేట్, ఉండాల్సిన క్యాండిడేట్. చూద్దాం ఎలా షైన్ అవుతాడు. సో ఇదండి నా మొదటి వారం విశ్లేషణ. ఓనర్స్ గురించి, టెనెంట్స్ గురించి నాకు తెలిసింది, నాకు తోచింది, నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నా. మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి కింద కామెంట్ చేసి లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రతి వారం ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.